కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆ, అతను మామూలు పంచాయతీరాజ్ శాఖలో ఆయన ధర్మం నిర్వహిస్తాడు. ఆ! రోడ్లు గట్ట అన్ని బాగానే ఇస్తాడు. అతని కర్తవ్యం ఆయన నిర్వహిస్తాడు. కానీ పదవొచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు హ్యాపీగా అంటారు కొంతమంది. ఆ చైనా సినిమాలు చేయట్లేదు ఆయన. 2 సినిమాలు వచ్చినట్టు మరి ఉంటాయి మరి అది కామన్ అవన్నీ. ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ మరి ఒక మంత్రిగా దాని బాధ్యత ఆయన చూస్తాడు. అంతే. అంటే మీ ఉద్దేశంలో ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? 2 చేయాలనుకుంటున్నారా? మధ్యలో ఉన్నాడు మరి. మీరేమనుకుంటున్నారు? మీరంటే మా రాజకీయం మరి ఆయన పర్ఫెక్ట్ గా చూడట్లేదు. మంత్రి పదవికి న్యాయం చేస్తాను అంతే. సో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఎలాంటి మార్పులు చూసారు డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రంలో? రాష్ట్ర సీఎం అంటే మరి డిప్యూటీ సీఎం అంటే మరి సీఎం సీఎం అతను లేనప్పుడు ఈయన బాధ్యత నిర్వహించాలి. ప్రస్తుతానికైతే ఆయన శాఖ న్యాయం చేస్తాను. చివరిగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు విమర్శించిన వాళ్ళ కర్మ అంతే. అంతే. అలా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ అంటే అతను కూడా ఉన్నాడు, అతను కూడా ఉండాలి. ఆ. దానివల్ల మనకి అది డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు? ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ముఖ్యమంత్రి కదా ప్రజెంట్. అంటే ఆయన సినిమా నుంచి ఇటు వచ్చారు. అవును, సినిమా ఫీల్డ్ ఆల్రెడీ అంత వచ్చేవాళ్ళు కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చేవాడు కదా. ఓకే. కొత్తగా వచ్చిన ఎవరు అంతా ఆ ఫీల్డ్ నుంచి వచ్చేవాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఆయనకి ఇచ్చిన పదవులకి న్యాయం చేస్తున్నారు లేదా? అది మన చేస్తాడు కంపల్సరీ చేస్తాడు. పదవి వచ్చాక ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది. లేదు వాళ్ళు ఎవరు ఊహాగానాలు వాళ్ళకి అంతే. అంతే. సో మీరు ఆయన సినిమాలు చేయాలనుకుంటారా? రాజకీయాలు ఉండాలనుకుంటారా? రాజకీయం ఉంటే బెస్ట్. రాజకీయం ఎందుకు రాజకీయం బెస్ట్ అంటే? రాజకీయం ఎందుకంటే అతను కొన్ని పనుల వల్ల వాటి వల్ల బాగుంది. ఏంటి సార్ ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా ఆయన విమర్శించే వాళ్ళకు వ్యక్తిగత అనేది ఏముంది వాళ్ళు, కానీ అతను చేసే పని అయితే బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ.